దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలమే ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియాతికి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ఈ దినం దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాను చూద్దాం. 120వ దావీదు కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయనే నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, జవాబునిచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం ప్రార్థన చేయమని చెప్పాడు. రెండోదిగా మీరు శోధనలోకి ప్రవేశించిన ఎడల శోధన నుంచి తప్పించబడటానికి కూడా మీరు ప్రార్థన చేయాలని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉండగా, శ్రమ దినమున మీరు కృంగిపోవద్దు. ఎందుకంటే శ్రమ దినమున మీరు కృంగిన ఎడల మీరు చేతగానే వారైపోతారని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉండగా, శ్రమలను బట్టి వస్తున్న వ్యతిరేకతను బట్టి మనలో ఉండాల్సింది ప్రార్థన. ఎందుకంటే ఈ ప్రార్థన విజయం ఇస్తుంది. ఈ ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఎందరో జీవితాల పట్ల కృప చూపించింది. ప్రార్థన ఖచ్చితంగా విజయం ఇస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రార్థన ద్వారానే దేవాది దేవుడు మన విన్నపాలని దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు అద్భుతమైన కృప చూపిస్తాడు. అందుకని అనుదినం ప్రార్థన మంచి కృపనిస్తుంది. బైబిల్ గ్రంథంలో హానోకు ఉన్నాడంటే ప్రతిదినము దేవునితో నడుస్తూ చక్కగా కుటుంబంలో కొనసాగుతూ ప్రార్థనాపూర్వకంగా దేవుడితో ముందుకు కొనసాగాడు. కాబట్టి అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మరణం చూడలేదు. కాబట్టి ఈరోజు ప్రతిదినము కూడా మనం దేవుడితో నడిస్తే, ఒక మంచి సన్నిహిత బాంధవ్యం మనం కలిగి ఉంటే, ఇద్దరు స్నేహితులు కలిసి ముందుకు కొనసాగుతున్నప్పుడు ఒకరి సమస్యలు ఒకరు, వారి సమస్య వీరు, వీరి సమస్య వారు ఖచ్చితంగా సహాయం చేసుకుంటారు. ఎందుకంటే వారు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి, మరి స్నేహ బాంధవ్యాన్ని బట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం బట్టి ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతారు. అలాగే మనం కూడా ప్రతిదినం దేవునితో కలిసి ముందుకు కొనసాగుతూ ఉండగా, మన విన్నపాలని దేవునికి తెలియజేస్తూ ఉండగా ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేయగలుగుతాడు. అందుకని అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. ప్రతిదినము కూడా దేవునితో మాట్లాడేవాడు, దేవునితో ప్రతి విషయాన్ని తెలియజేసేవాడు. కనుక దేవుడు గొప్ప కార్యాలు తన జీవితంలో జరిగించినట్లుగా, తనను ఆశీర్వదించినట్లుగా ఈరోజు దేవాది దేవుడు అంటున్నాడు, నీ శ్రమ నాకు తెలియచేయి, నీ ఇబ్బందులు నాకు తెలియచేయి, నీవు నాకు మొరపెడితే నేను ఆలకిస్తా, నేను గొప్ప కార్యాలు జరిగిస్తానని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉండగా, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, వ్యతిరేకతలో దావీదు అంటాడు, నేను యెహోవాకు మొరపెట్టగా నా బైబిల్ అన్నింటిలో నుంచి నన్ను విడిపించాడు, నా విచారాలన్నింటినీ కొట్టివేసేదని దావీదు తెలియజేసినట్లుగా ఈరోజు ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ బంధకంలో ఉన్నా దేవునికి తెలియజేయడం, విడిపించబడడం, దైవికంగా సిద్ధపడదాం. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్పదేవ, ఈ దినము మీరు పంపిస్తున్న బలమైన మాటను బట్టి నీకు మహిమ. శ్రమంలో నీకు ప్రార్థించాలి, శోధనలో ప్రార్థించాలి, సంతోషంలో ప్రతి విషయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి బిడ్డను దీవించి దీవెనకరంగా మార్చి దినమెల్లా సంతోషించే గొప్ప భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేస్తూ నీ కృప చూపిస్తూ బర్త్డేస్, మ్యారేజ్ చేసేస్తున్న వారికి దీవెన శుభమును కలుగు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి. మరి ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి 50 దిన ఉపవాస ఆరాధన జరిగించబడుతున్నాయి. మీరందరూ కలుసుకోండి. మరి లైవ్ ఇస్తున్నాం, లైవ్ ద్వారా కలుసుకోండి. అనేక పంపించండి. విడుదల, అద్భుతం, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. గర్భఫలం లేదా, వివాహం లేదా, ఉద్యోగం లేదా, చీకటి శక్తుల భయంకరమైన రుగ్మతల దేవుడే విడిపించబోతున్నాడు.